హాయ్ హలో వెల్కమ్ టు జాట్ టీవీ. రాష్ట్రంలో రాక్షస పాలన, ప్రశ్నించిన ప్రతిపక్షాలపై దాడులు, కేసులు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాక్షస పాలన కొనసాగిస్తుంది. బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఏనుగుల రాకేష్ రెడ్డి దుయ్యబట్టారు. ప్రశ్నించిన ప్రతిపక్ష బీఆర్ఎస్ పై దాడులకు దిగడం, కేసులు బనాయించడం రివాంజ్గా మారిందని మండిపడ్డారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2.5 ఏళ్ల పాలనలో అన్నదాతలు అరిగోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. షాపుల్లో ఉండాల్సిన యూరియా యాప్లోకి వచ్చిన ఘనత కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సర్కార్కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. 2,000 మంది కూడా రైతులు పాల్గొనలేదు అంటే బీఆర్ఎస్ పార్టీ వాదనను 100 మంది వింటా ఉంటే కాంగ్రెస్ వాదనను ఈరోజు 10 మంది కూడా వినడానికి సిద్ధంగా లేరు. ఈ అక్కసుతోనే ఈరోజు కేటీఆర్ గారి మీద కేసులు పెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. సిగ్గుండాలే. ఆ రోజు తెలంగాణ ఉద్యమ సందర్భంగా కేసీఆర్ గారు ఇదే రేవంత్ రెడ్డి గారి ఇదే తెలంగాణ ద్రోహుల రైఫిల్ గుండ్లను ఎదుర్కొన్నటువంటి చరిత్ర ఉంది. మరి అలాంటి కేసీఆర్ గారి వారసుడు తెలంగాణ అభిమాన నాయకుడైనటువంటి కేటీఆర్ గారు నువ్వు కేసు పెడితే భయపడతాడా? ఇంత అమాయకంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వివరిస్తుందని చెప్పి ఎవరు కూడా భావించలేదు. కానీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడితే వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అందుకనే ఈ రకంగా చిల్లర వ్యవహారాలు చేస్తా ఉన్నారు. ఎప్పుడో 2022 మేలో రైతు డిక్లరేషన్ ఇచ్చింది మీరు. మీ ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్ళు అయింది. రైతు డిక్లరేషన్లో ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క అంశాన్నైనా మీరు సంపూర్ణంగా అమలు చేసినలా? మీరు గుండె మీద చేసుకొని చెప్పాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఆ రోజు మీరు చెప్పింది ఏంది, ఈరోజు చేస్తున్నది ఏంది? రుణమాఫీ అన్నారు. రుణమాఫీ 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ అన్నారు. చివరకు మీరు రైతు బేస్డ్గా మీరు రుణమాఫీ చేయకుండా కుటుంబం బేస్డ్గా చేయడం వల్ల ఈరోజు ఆటానమందం రుణమాఫీ అయింది. ఆటానమందం రుణమాఫీ కానేగాలే. రైతు బంధు కేసీఆర్ గారు కేవలం ఎకరానికి 10,000 ఇస్తున్నాడు. మేము వస్తే 15,000 ఇస్తామన్నారు. ఏమైంది? 2024లో మీరు 2 ఫసళ్ళు ఎగ్గొట్టిండ్రు, అంటే 15,000 ఎగ్గొట్టిండ్రు ఎకరానికి. 2వ సంవత్సరంలో మీరు కేవలం 1 ఫసలు మాత్రమే ఇచ్చిండ్రు, అంటే 7,500 ఇచ్చిండ్రు, 7,500 ఎగ్గొట్టిండ్రు. ఇంకా ఈ ఫసల్లో బిచ్చగాళ్ళకి వేసినట్టు ఎకరానికి ఒకసారి ఇస్తాము, ఇంకో ఎకరానికి ఇంకోసారి ఇస్తాము అని మొత్తానికి ఎకరం ఉన్నోళ్లకు 2 ఎకరాలు ఉన్నోళ్లకు ఇప్పుడు రైతు బంధు చేసిండ్రు. మిగతా వాళ్ళకు జాడ లేదు. అంటే మళ్ళా రైతు బంధు ఎగ్గొట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. బోనస్ అన్నారు, అన్ని పంటలకు బోనస్ అన్నారు. ఇదే వరంగల్ డిక్లరేషన్లో భాగంగా నిర్వహించినటువంటి సభలో రేవంత్ రెడ్డి గారు మక్కలకు, జొన్నలకు, కందులకు, పెసర్లకు, మినువులకు, పల్లీలకు, వడ్లకు, ప్రతి పంటకు 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు. వాస్తవం కాదా ఇది? మీడియా వాళ్ళ దగ్గర క్లిప్పింగ్స్ లేవా? ఫుటేజ్ లేదా? ఏం చేస్తున్నారు మీరు? చివరికి అన్ని పంటలకు ఎగ్గొట్టి కేవలం వరిధాన్యానికి ఇస్తామన్నారు. ఆ వరిధాన్యానికి కూడా కేవలం సన్నవడ్లకే అన్నారు. ఆ సన్నవడ్లకు కూడా కేవలం ఈరోజు సివిల్ సప్లైస్కి చేర్చేటువంటి ఆ బియ్యానికి కావాల్సినటువంటి వడ్లకు మాత్రమే ఈరోజు బోనస్ ఇస్తున్నారు. ఆ బోనస్ కూడా ఎప్పుడు పడుతుందో తెలియదు, ఎప్పుడు పడదో తెలియదు, ఎవరికి పడుతుందో తెలియదు, ఎవరికి పడదో తెలియదు. ఇది మీ బోనస్ సంగతి. ఇక పోతే బీమా అడ్రస్ లేకుండా పోయింది. ఈరోజు బీమాకు అడ్రస్ ఉందా? అసలు బీమా అడ్రస్ లేకుండా పోయింది. యూరియా, ఇక యూరియా అయితే చెప్పనవసరం లేదు. ఏ పిఎస్సిఎస్ సెంటర్ దగ్గర పోయినా కూడా రైలు బండి అంత క్యూ కనబడుతున్నది. అవసరం ఉన్న వాళ్ళకి యూరియా ఇయ్యరు, అవసరం లేని వాళ్ళకి ఇస్తారు. ఎంత ఘోరం అంటే మామిడి తోటలు పెట్టుకున్న వాళ్ళకి యూరియా ఇస్తారు, వరి ఉన్న వాళ్ళకి యూరియా ఇవ్వరు. అంటే ఎంత ఇన్ఎఫిషియెంట్గా మీ అడ్మినిస్ట్రేషన్ ఉన్నది. కేసీఆర్ గారు ఎంత ముందస్తుగా మరి యూరియాని కేంద్రం దగ్గర నుండి
దిగుమతి చేసుకొని గోడౌన్లలో పెట్టి వాన పడే సమయానికి యూరియా బస్తాలు అందుబాటులో ఉండేలాగా చూసేటువంటి వాళ్ళు. ఈరోజు మీ పరిస్థితి ఏంది? మొక్కలు మొలిచిన తర్వాత కూడా యూరియా ఇక్కడికి వచ్చిన పరిస్థితి లేదు. గోడౌన్లు ఎన్నున్నాయో తెలియదు, ఎంత కెపాసిటీ ఉన్నదో తెలియదు, ఎంత అవసరమో తెలియదు, దేనికి అవసరమో తెలియదు. దీని కారణంగా ఈరోజు షాపుల్లో ఉండాల్సినటువంటి యూరియా ఈరోజు యాపిల్లోకి వచ్చి చివరికి ఏదీ లేకుండా పోయినటువంటి ఒక పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఫైనల్గా కొనుగోళ్ళు ఎంత దారుణం అంటే, నెల రోజులైతుంది కల్లాల దగ్గర, ఐకేపీ సెంటర్ల దగ్గర, మార్కెట్ సెంటర్ల దగ్గర వరిధాన్యం పోసి మొక్కజొన్నలు పోసి నెల రోజులుగా వస్తూ ఉన్నది. నిప్పులు కురుస్తున్నటువంటి ఈ ఎండలో రైతులు వడ్ల కుప్పల దగ్గర, మొక్కజొన్న కుప్పల దగ్గర సొమ్మసిల్లి పడిపోతున్నారు, గుండెలాగి చనిపోతా ఉన్నారు. వడ్లు వాగులో పోతేంది, గొడ్లు గోదాట్లో పోతేంది అన్న చందంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు వివరిస్తున్నారు తప్ప, మరి కనీసము ఏదో ఒక చర్య తీసుకోవాలి, సమీక్ష పెట్టాలి, వాళ్ళకు భరోసాని ఇవ్వాలి, వాళ్ళకు ధైర్యాన్ని ఇవ్వాలి అనేటువంటి కనీస ఆలోచన చేయడం లేదు. ఎంతసేపు ఢిల్లీకి మూటలు మోసడే తెలుసు తప్ప ఈ కల్లాల్లో ఉన్నటువంటి మూటలు ఎట్లా మిల్లులకు చేర్చాలనేటువంటి కనీస సోయి లేదు. ఇది చాలా దుర్మార్గము, చాలా దురదృష్టకరం. ఏ ఐకేపీ సెంటర్కి పోయినా, ఏ మార్కెట్ సెంటర్కి పోయినా రైతులు కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు. నేను ఊరికే చెప్పట్లేదు, దాదాపు ఒక 10 ఐకేపీ సెంటర్, మార్కెట్ సెంటర్లకు పోయొచ్చు నేను చెప్తున్నా. మా నాయకులందరూ కూడా ఆయా నియోజకవర్గాల్లో, ఆయా మండలాల్లో ఉన్నటువంటి ఐకేపీ సెంటర్, మార్కెట్ సెంటర్లు అన్ని తిరుగుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ మీకు అండగా మేమున్నామని చెప్పి రైతులకు భరోసానిచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి మీ మంత్రులు ఏడవేయంలు, మీ ఎమ్మెల్యేలు ఏడవేయంలు, మీ ఎమ్మెల్సీలు ఏడవేయంలు? రైతుల పుణ్యాన గద్దెనెక్కి ఈరోజు గద్దల్లాగా వ్యవహరిస్తూ ఉన్నారు. రైతులను పొడిచి చంపుకొని తినేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు మక్కల పంట కాలం 3 నెలలు, కానీ ఆ మక్కలు అమ్ముకోవడానికి ఈరోజు కల్లాల కాడ, ఐకేపీ సెంటర్ల కాడ, మార్కెట్ సెంటర్ల కాడ నెలన్నర నుంచి పడిగాపులు కాస్తున్నారు. ఎంత దుర్మార్గం అంటే, పంట కాలంలో సగం కాలం అమ్ముకోవడానికే సరిపోతున్నది రైతుకు. ఏంది అన్యాయము? మీరు కొనకపోవడం వల్ల ఈరోజు రైతులు 1600కు 1700 క్వింటాలు అమ్ముకుంటున్నారు. వాస్తవం కాదా అని నేను అడుగుతున్నా. ఎక్కడ 2400 ఎంఎస్పి, ఎక్కడ 1600? మీరు 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. అంటే వాస్తవానికి 2400 ఎంఎస్పి ప్లస్ 500, 2900కు క్వింటాలు అమ్ముకోవాలి మొక్కజొన్నలు. కానీ ఈరోజు 1600కు అమ్ముకుంటున్నారు, 1700కు అమ్ముకుంటున్నారు. అంటే ఒక క్వింటాల్ మీద 1600కు అమ్ముకుంటే కనీసము 900 రూపాయలు రైతు నష్టపోతున్నాడు. 900 రూపాయలు, 1600 వస్తున్నాయి, 900 నష్టపోతున్నాడు. అంటే మోర్ దెన్ 60-70% నష్టపోతున్నాడు. వడ్లది అదే పరిస్థితి ఉన్నది. వడ్లది 2300 చేంజ్ మరి ఎంఎస్పి ఉంటే ఈరోజు 2300 అంటే 2900కు 2900 లేదా 2800కు అమ్ముకోవాలి. కానీ రైతు అమ్ముకుంటున్నారా 2800కు 2900కు? రైతు బయట అమ్ముకుంటే కనీసం 2000-2100 కూడా రేటు రావడం లేదు. ఒకటి రైతులకు కూడా మేము చెప్తున్నాం, 2400 మక్కలు కొనాలని డిమాండ్ చేయడం కాదు, 2900 మక్కలు కొనాలి. 2300కు వరి ధాన్యం కొనడం కాదు, 2800కు వరి ధాన్యం కొనాలి. ఎందుకంటున్నా అంటే, మీరు బోనస్ ఇస్తామని చెప్పిండ్రు. ఆ బోనస్ ఎప్పుడైతే కొనుగోలు చేస్తారో అప్పుడే ఇవ్వాలి. అంతే తప్ప మేము బోనస్ ఇస్తాం ఇప్పుడైతే కొనుగోలు చేస్తామంటే అది ఎప్పుడు పడేది తెలియదు, ఎప్పుడు పడుతుందో తెలియదు, ఎప్పుడు పడదో తెలియదు. అంటే రైతులను నిండా ముంచేటువంటి ఒక ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. చాలా దుర్మార్గం. ఆ రోజు మీరు ఇచ్చినటువంటి హామీల సంగతి ఏంది? మీరు 34 హామీలు ఇచ్చిండ్రు. ఆ హామీలను ఎప్పుడు అమలు పరుస్తారు అంటే, రేవంత్ రెడ్డి గారు గజనీలాగా ప్రవర్తిస్తున్నాడు. తనకేం తెలియదన్నట్టు, అసలు ఆ హామీలు ఆయన ఇయ్యనట్టు ఈరోజు వివరిస్తూ ఉన్నారు. ఆ గజనీ సినిమాలో సూర్య తనకు గుర్తుండడానికి ఆ అంశాలు చెయ్యి మీద పచ్చబొట్టు పొడుచుకునేది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కూడా రైతు డిక్లరేషన్లో ఇచ్చినటువంటి హామీలు గుర్తుండాలంటే స్వయంగా రైతులే పోయి ఆయన ఒళ్ళంతా పచ్చబొట్టు పొడవాలి. రైతు బంధు 15,000,
బోనస్ 500 ఈ రకంగా ఇచ్చినటువంటి 34 హామీలు ఏవైతున్నాయో రేవంత్ రెడ్డి ఒళ్ళంతా పచ్చబొట్టు పొడిస్తే తప్ప ఆయన గుర్తుండేటట్టు లేదు. సిగ్గుండాలి రేవంత్ రెడ్డి గారికి. నువ్వు రైతు బిడ్డవని ఓట్లు వేస్తే ఈరోజు ఆ రైతు బిడ్డలను ఈరోజు ఆత్మహత్యల పాలు చేస్తున్నావు. చాలా దుర్మార్గం. ఒకనాడు తెలంగాణ ఎట్లా ఉండే, కాలం కాకపోతే దేవుణ్ణి తిట్టుకునేటోళ్ళు. ఇద్దరు కలిసినా కూడా ఊర్లల్లా ముందు ఏడ్చి ఒకరి మీద ఒకరు పడి ఏడ్చి తర్వాత మాట్లాడుకుంటోళ్ళు. ఇద్దరు అక్కచెల్లెళ్ళు ఉంటే ఇద్దరు అక్కచెల్లెళ్ళు వేరు వేరు ఊరికిస్తే ఆ అక్కచెల్లెళ్ళు ఫంక్షన్లలో కలిసినప్పుడు ఒకరి మీద ఒకరు పడి కష్టాలు వలవోసుకొని దాని తర్వాత మంచి చెడు మాట్లాడుకుంటోళ్ళు. వ్యవసాయం అంటే కన్నీళ్లు తప్ప మరో మార్గం లేదు. వేరే రేవు లేదు, తావు లేదు. ఎక్కడో కాకతీయ చెరువులు ఉంటే అక్కడక్కడ ఆ కాకతీయ చెరువుల కింద ఉన్నటువంటి బుర్రపారకం కోసము రైతులంతా తెల్లందానక పోయి గొడవలు పెట్టుకుంటోళ్ళు, గుత్పలు పట్టుకొని కొట్లాడుకుంటోళ్ళు. రాత్రిపూట కరెంటు లేక ఇట్లా AK-47 లాంటి ఈ టార్చ్ లైట్లను పట్టుకొని పొలం కాడికి పోయేటోళ్ళు. తేళ్లు కుడితే పాములు కుడితే చచ్చిపోయేటోళ్ళు, ఆత్మహత్యల పాలయ్యేటోళ్ళు. బొంబాయి దుబాయి బొగ్గుబాయి బతుకులైనవి. వలసలు వెళ్ళిపోయిళ్ళు. జీడిమెట్లకు జగదిగుట్టకు బొంబాయికి దుబాయికి బొగ్గుపాయి గాడికి పనులకు పోయిళ్ళు. మరి అలాంటి తెలంగాణ రైతుల గోస తీరాలంటే అది కేవలం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంతో మాత్రమే సాధ్యమని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు ఒక్కడుగా బయలుదేరి జై తెలంగాణ నినాదం ఎత్తుకుంటే పిల్లా జల్లా ఏకమై సబ్బండ వర్గాలు ఏకమై ఢిల్లీ మెడల్ వస్తే తెలంగాణ వచ్చింది. వచ్చిన తెలంగాణలో కేసీఆర్ గారు పెట్టుబడి సాయం అందించిండు, నీళ్ళు ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, మంచిగా కొనుగోలు చేసిండు, సమయానికి డబ్బులు వేసిండు. ఇవన్నీ చేసినా కూడా ఏదైనా కష్టం వచ్చి ఏదైనా ఆపద వచ్చి రైతు చనిపోతే రైతు బీమా ఇచ్చిండు. ఇన్ని రకాలుగా కేసీఆర్ గారు సంక్షోభంలో ఉన్నటువంటి వ్యవసాయాన్ని సంక్షేమం వైపు ప్రయాణం చేసేలాగా చేసిండు. కానీ ఈరోజు ఏం జరుగుతున్నది? రేవంత్ రెడ్డి గారి 2.5 ఏళ్ల పాలనలో మళ్ళీ రైతులు అప్పుల పాలవుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మళ్ళీ ఆనాటి రోజులు వచ్చినాయి. ఈరోజు రైతులు అన్నమో రామచంద్ర అని విలిపించేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. ఏ కళ్ళంకాడికి పోయినా, ఏ ఐకేపీ సెంటర్ పోయినా, ఏ కొనుగోలు కేంద్రం దగ్గర పోయినా రైతుల కళ్ళల్లో గుడ్ల నిండా నీళ్లుంటున్నాయి. రైతులు ఏడుస్తున్నారు. మా నాయకులు పోతే మా నాయకుల మీద పడి ఏడుస్తూ ఉన్నారు. మొన్న కేటీఆర్ గారు యశ్వంతాపూర్ జనగామ జిల్లా పరకాల్లో ఉన్నటువంటి ఊకళ్ళు, నర్సంపేటలో ఉన్నటువంటి మార్కెట్ పోతే రైతులు మీద పడి ఏడ్చిండు. సిగ్గుందా అసలు ప్రభుత్వానికి ఏమైనా? కనీసం ఎవరి ఓట్లతో వచ్చిండు? మీరు ఏం చేస్తున్నారు? ఏమైనా ఆలోచన ఉన్నదా అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. రైతులకు మేలు చేయకపోగా రైతులు పండించినటువంటి పంటకు వచ్చేటువంటి ధరకు కూతగోసి దళారులకు టెండర్లు ఇచ్చి ఈరోజు సివిల్ సప్లైస్లో రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద స్కామ్ చేసిన వీళ్ళ ప్రభుత్వం వచ్చినటువంటి తొలి నాళ్లలోనే వాళ్ళకు కావలసినటువంటి టెండర్లను అగ్వ ధరకు కట్టబెట్టి రైతులకు రావాల్సినటువంటి ధర రాకుండా చేసి రైతుల నోట్లో మట్టి కొట్టిండ్రు. స్వయంగా మంత్రులు ఈ స్కామ్లో ఇన్వాల్వ్ అయి పందికొక్కుల్లాగా మేసి అడ్డం పొడుగు బలుస్తా ఉన్నారు. కానీ రైతులను మాత్రం జలగల్లాగా పట్టి పీడిస్తా ఉన్నారు. ఇది వాస్తవం కాదా అని అడుగుతున్నా. సివిల్ సప్లైస్లో స్కామ్ అయింది, హైకోర్టులో కేసు అయింది. హైకోర్టు ప్రభుత్వానికి అదేవిధంగా మిల్లర్లకు నోటీసులు పంపింది. మరి ఎక్కడికి పోయింది ఆ స్కాము? దానివల్ల ఏం జరిగిందంటే ఈరోజు
సివిల్ సప్లైస్ దగ్గర కానీ మార్కెట్ దగ్గర కానీ డబ్బులు లేవు. వీళ్ళు స్కాములు చేస్తున్నారు కాబట్టి బ్యాంకులు కూడా వీళ్ళకి లోన్లు ఇస్తలేరు. వాళ్ళు డబ్బులు లేవు కాబట్టి ఈరోజు కొనుగోలు జరగడం లేదు. కొనుగోలు జరగడం లేదు కాబట్టి రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. ఆ రోజే కేసీఆర్ గారు చెప్పిండు, కాంగ్రెస్ వస్తే కరువు వస్తుంది, కాంగ్రెస్ వస్తే కన్నీళ్ళు వస్తాయి, కాంగ్రెస్ వస్తే కష్టాలు వస్తాయని. అదే జరిగింది. కాంగ్రెస్ వస్తే కన్నీళ్ళు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, కరువు వచ్చినాయి. దాంతోపాటు బోనస్గా కరప్షన్ కూడా వచ్చింది. లైఫ్ బాయ్ ఎక్కడ ఉంటే ఆరోగ్యం అక్కడ ఉండును అని మనం యాడ్ చూసినాం. కానీ కాంగ్రెస్ ఎక్కడ ఉంటే కరప్షన్ అక్కడ ఉండును అని చెప్పి ఈరోజు లైవ్గా మనం చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఎన్ని స్కాములు అండి, ఎన్ని స్కాములు! ఎక్కడ పడితే అక్కడ కరప్షన్. చివరకు దేశానికి అన్నం పెట్టేటువంటి రైతన్న పొట్టగొట్టి ఈరోజు వాళ్ళ జాతీయ కాంగ్రెస్కు మూటలు పంపుతున్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 135 సీట్లు గెలిచిందంటే ఈ తెలంగాణ రైతుల కష్టార్జితం వల్లనే అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. ఆ రోజు లోక్సభ ఎన్నికలకు ముందే మిల్లర్ల దగ్గర 100 కోట్ల రూపాయలు దోచుకొని జాతీయ కాంగ్రెస్ పార్టీకి డబ్బులు పంపిస్తే వాళ్ళు ఆ తెలంగాణ రైతుల సొమ్మును ప్రతి రాష్ట్రానికి పంచి లోక్సభ స్థానాలు గెలిచిండు. ఇక మొన్న కేరళలో కాంగ్రెస్ గెలవంగానే ఒకటే జబ్బలు జరుచుకుంటాను, మొత్తం మా రేవంత్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్, రేవంత్ రెడ్డి వల్లనే మొత్తం గెలిచిందని. రేవంత్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్ కాదు, రేవంత్ రెడ్డి స్టార్ డిస్ట్రిబ్యూటరు. ఈ తెలంగాణ సొమ్మును, తెలంగాణ ప్రజల సొమ్మును, తెలంగాణ ఖజానాను కొట్టి ఆయన కేరళకు పంపిస్తే కేరళలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మళ్ళా వీళ్ళు వచ్చి మాకు నీతులు చెప్తారు. ఏమన్నా అసలు అర్థం ఉందా అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కేటీఆర్ గారు మాట్లాడితే నిన్న మొన్న మొత్తం కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా మొత్తం మూట కట్టుకొని వచ్చి మొత్తం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా, అది హైడ్రా కావచ్చు, మూసీ కావచ్చు, లగ్చర్లు కావచ్చు, ఫ్యూచర్ సిటీ కావచ్చు, గురుకులాల విషయం కావచ్చు, లేదా రైతాంగం విషయం కావచ్చు, రైతుల కోసం కొట్లాడింది కేటీఆర్ గారు అనేటువంటి వాస్తవాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా దేశ ద్రోహులకు వ్యతిరేకంగా ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని అవమానాలు ఎదురైనా దేశం కోసం పోరాడింది ఆ దురంధరులు. ఏదైతే మరి తెలంగాణ ద్రోహులకు వ్యతిరేకంగా ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అవమానాలు ఎదురైనా తెలంగాణ రక్షణ కోసం కొట్లాడేది తెలంగాణ దురంధరుడు కేటీఆర్ గారు. మీరు ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి, ఎంతమందిని జైలు పంపుతారో పంపండి, తప్పకుండా తెలంగాణ రైతుల కోసం ఎంత దూరమైనా మేము కొట్లాడతామని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేస్తా ఉన్నాము. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి. ఇప్పటికైనా ఆ మొక్కజొన్న టెండర్ ఏదైతుందో దాన్ని ఫైనలైజ్ చేయండి. దాన్ని ఫైనలైజ్ చేసి వెంటనే మరి ఆ కాంట్రాక్టర్లు వచ్చి మార్కెట్ సెంటర్ల కాడ జొన్నలు కొనే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. ఆదిలాబాద్లో, నిజామాబాద్లో, కరీంనగర్లో, నిన్న మా నర్సంపేటలో, మహబూబాద్లో అకాల వర్షాలు వచ్చి, ఈదురుగాళ్ళు వచ్చి పంటలు తీవ్రంగా రైతులు నష్టపోతా ఉన్నారు. జొన్నలు అయితే గుడాలు అయిపోతున్నాయి, నీళ్ళల్లో తడిసి అక్కర రాకుండా అవుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు మా మీద కక్ష ఉంటే మా మీద కేసులు పెట్టండి, కానీ మా మీద ఉన్నటువంటి కోపంతో మీరు కనుక ఈ రకంగా చేస్తే ఇది తప్పకుండా మీరు మూల్యం చెల్లించుకునేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. దళారులు 1600, 1700 కొని మళ్ళీ అదే మార్కెట్లో, అదే ఐకేపీ సెంటర్లో వాళ్ళ పాస్బుక్లు పెట్టుకొని 2300, 2400 అమ్ముకుంటున్నాం. దళారులు బతుకుతున్నారు, దళారులను బతికిస్తున్నది. ఇట్లనే కాలయాపన చేస్తే వీళ్ళకి ఇదే 1600 అమ్ముకుంటారు. మళ్ళీ వాళ్ళు వచ్చి 2300, 2400 ఐకేపీ సెంటర్ల దగ్గర, మార్కెట్ సెంటర్ దగ్గర కొంటే దాంట్లో ఇంత కమిషన్ దొబ్బొచ్చని మీరు ఆలోచిస్తున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, రైతు కన్నెర వేస్తే ఏ పార్టీ మిగలదు, ఏ ప్రభుత్వం మిగలదు. ఆ వాస్తవాన్ని మీరు గ్రహించాల్సిందే ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. వెంటనే టెండర్లు పాస్ చేయాలి. వెంటనే అన్ని కొనుగోలు కేంద్రాల దగ్గర 8000 కొనుగోలు కేంద్రాలు అన్నారు కదా, 8000 కొనుగోలు కేంద్రాల దగ్గర వెంటనే కొనుగోలు చేయాలి.
మరి అదేవిధంగా మరి రైతులకు భరోసానిచ్చేటువంటి ఒక ప్రకటన కూడా చేయాల్సిందా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మీరు ఎక్కడ చచ్చిండు రేవంత్ రెడ్డి, ఎక్కడ చచ్చిండు రాహుల్ గాంధీ అంటే మీరు కేసులు పెడుతున్నారు కదా. తెలంగాణ మాండికంలో హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV.